ఏదో పడేశారు అయ్యా. ఏంటిది మొత్తం కాటన్ పడేశారుగా. కరెక్ట్గా మచిలీపట్నం దగ్గర అయితే పెట్రోల్ అయిపోయింది. కరెక్ట్ లీటర్ ఇవ్వమంటారు, లీటర్. హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ విత్ తరుణ్. సో రీసెంట్గా నేనైతే MT-15 ఫుల్ ట్యాంక్ మైలేజ్ టెస్ట్ చేశాను అండ్ టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేశాను. బట్ కానీ ఇప్పుడైతే నేను ఒక 1 లీటర్ మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. లైక్ మనం 1 లీటర్ అనేది ఫ్యూయల్ నింపితే ఎంత మైలేజ్ వస్తుందని అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అండ్ నా బైక్లో అయితే కొంచెం ఫ్యూయల్ అయితే ఉంది. సో ఇప్పుడు దాన్ని నేను కంప్లీట్గా ఎంటీ చేసేసిన తర్వాత మన ఎంటీలో 1 లీటర్ ఫ్యూయల్ అయితే పోస్తాను. అప్పుడు అది ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది మాత్రం నేను చెప్తాను. మీరు ఎవరైనా సరే ఇంతకుముందు 1 లీటర్ మైలేజ్ టెస్ట్ చేసి ఉంటే మీకు ఎంత మైలేజ్ ఇచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మనం వ్లాగ్ని అయితే టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మంచి చూడండి మొత్తం ఎంత ఉందో. అమ్మో చలి మామూలు లేదుగా. ఫస్ట్ ఇది మొత్తం ట్యాంక్ ఎంటీ అయిపోతే నా దగ్గర ఉన్న 1 లీటర్ ఫ్యూయల్ కూడా, 1 లీటర్ ఫ్యూయల్ నేను బ్యాక్ సైడ్ క్యారీ చేస్తున్నా. సో ఈ ట్యాంక్ ఎంటీ అయిపోగానే ఆ 1 లీటర్ ఇందులో పోసేస్తా. ఇప్పుడు చూద్దాం మైలేజ్ ఎంత ఇస్తుందో. నేనైతే అరౌండ్ 50 అబోవ్ ఇస్తుంది అనుకుంటున్నా. బైక్ ఈజ్ ఆల్సో ఇన్ గుడ్ కండిషన్. సో కంపల్సరీగా 50 అబోవ్ అయితే ఇస్తుంది అనుకుంటున్నా. అండ్ స్పీడ్ లిమిట్ కూడా ఈసారి అయితే లాస్ట్ టైం ఫుల్ ట్యాంక్ మైలేజ్ ఏదో పడేశారు అయ్యా. ఏంటిది మొత్తం కాటన్ పడేశారుగా. చూడండి అసలు ఎదురు అంతా మంచిగా అసలు ఏం కనిపించట్లేదు, అసలు ఏమీ కనిపించట్లేదు. ఓ కానీ బాగుంటుంది ఇలా ఉంటే మాత్రం. రోడ్ కూడా సూపర్ ఉంది. ఈజీగా 100 to 120 లేపచ్చు ఈ రోడ్ మీద స్పీడ్ నా బైక్ మీద. చూడండి ఇంకా 43.9 కిలోమీటర్స్, 44 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేసాం. ఇంకా నేను పెట్రోల్ పోయలేదు, 1 లీటర్ ఫ్యూయల్ టెస్ట్ చేయడానికి ఇంకా పెట్రోల్ పోయలేదు. సో అది పోసిన తర్వాత ఇంకా ఎంత మైలేజ్ వస్తుందో చూడాలి. ఇది అసలు అవ్వట్లేదు ఇంకా. నాకు తెలిసి అరౌండ్ 60 వస్తుందేమో అనుకుంటున్నాను నేను. బైక్తో పాటు ఇంకొక బైక్ కూడా ఫ్యూయల్ టెస్ట్ చేసాం 1 లీటర్ది. ఇది MT-15 వర్షన్ 1 ఇది. దీని మైలేజ్ చూడండి, 1 లీటర్ దాని పెట్రోల్ కొట్టించినప్పుడు వీడియో తీసా కదా, 45.9 కిలోమీటర్స్ అయితే వచ్చింది ఇది మైలేజ్. అంటే ఇది మనోడు కొంచెం ఫాస్ట్ కొట్టాడు బైక్, లేకపోతే ఆల్మోస్ట్ 50-51 వచ్చింది. సో 126 కిలోమీటర్స్ వచ్చాక బండిలో పెట్రోల్ అయిపోయింది. కరెక్ట్గా మచిలీపట్నం దగ్గర అయితే పెట్రోల్ అయిపోయింది. చూద్దాం ఒకసారి స్టార్ట్ అవుతుందేమో నార్మల్గా, ఇంకేమైనా దూరం వెళ్తుందేమో చూద్దాం ఒకసారి. మళ్ళీ స్టార్ట్ అయింది, అయిపోయింది కానీ. A few moments later. సో కరెక్ట్గా 126 కిలోమీటర్స్ రాగానే అయితే పెట్రోల్ అయిపోయింది బైక్లో. అంటే ఇది నా బండిలో ఇంతకుముందు ఉన్న ఫ్యూయల్ మొత్తం ఎంటీ చేసా ట్యాంక్ అంతా. ఇంకా కూడా చూడండి, ఇంకా చూడండి స్టార్ట్ కూడా అవట్లే. 126.5 కిలోమీటర్స్. ఓకే, ఇప్పుడు మనం క్యారీ చేస్తున్న పెట్రోల్ పోసేద్దాం ఇందులో. సో ట్రిప్ అయితే కూడా 0 చేసేసా. సో ట్రిప్ 0 చేసేసా. మనం క్యారీ చేస్తున్న పెట్రోల్ పోసేద్దాం. ఓ సో 1 లీటర్ పెట్రోల్ ఇందులో పోసేసిన తర్వాత ఇప్పుడు మనం చూద్దాం మైలేజ్ ఎంత ఇస్తుందో బైక్ అయితే. ఓకే, జై శ్రీరామ్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో. ఈ ట్రిప్ అయితే 0 చేసేసా కదా. కరెక్ట్గా మచిలీపట్నం దాకా వచ్చా, విజయవాడ నుంచి. మచిలీపట్నం దగ్గర అయితే పెట్రోల్ అయిపోయింది నాది. ఇప్పుడు ఇక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు కథ ఏంటంటే నార్మల్గా ఓన్లీ నేను ఇప్పుడు ఎకానమీ స్పీడ్లోనే వెళ్తాను. ఎకానమీ స్పీడ్లో వెళ్తే మైలేజ్ ఎంత ఇస్తుంది వస్తా అంటే లైక్ 40 to 50 కిలోమీటర్స్ ఆ రేంజ్లోనే వెళ్తా, ఆ స్పీడ్ రేంజ్లోనే వెళ్తా. అండ్ ఇంకొకటి, మనం ఫ్యూయల్ కొట్టించేటప్పుడు చాలామంది ఏంటంటే రౌండ్ ఫిగర్స్ కొట్టిస్తారు, లైక్ 500 అని 400 అని
300 అలాగా అమౌంట్ ఏంటంటే పర్టికులర్గా రౌండ్ ఫిగర్స్ అనేవి కొట్టిస్తూ ఉంటారు. సో అలా ఏమైందంటే అన్ని బంక్స్లోనే కాదు, కొన్ని బంక్స్లో ఏంటంటే స్కామ్స్ అనేవి అక్కడే జరుగుతాయి మనకి. అందులో ఏమైందంటే వాళ్ళు ప్రీ డిటర్మైన్డ్ వాల్యూస్ అని ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మిషన్లో కొన్ని వాల్యూస్ని ఫీడ్ చేసుకుంటారు. లైక్ 100 రూపీస్ 200 రూపీస్ అనేది వాళ్ళు ముందే ఫీడ్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు 100 రూపీస్ ఫ్యూయల్కి 90 రూపీస్కి అమౌంట్కి ప్రీ డిటర్మైన్ వాల్యూ పెట్టుకుంటారు. అంటే మనం వాళ్ళు ఏంటంటే 100 రూపీస్ కొట్టినా కూడా మనకి ఫ్యూయల్ 90 రూపీస్ ఫ్యూయలే వస్తుంది మనకి బైక్లోకి. సో అదేంటంటే చూసుకోవాలి క్లారిటీగా. మ్యాక్సిమం ఏంటంటే రౌండ్ ఫిగర్స్ కొట్టడం అవాయిడ్ చేయాలి. లైక్ ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు నేనైతే లీటర్స్లో కొట్టించుకుంటా మ్యాక్సిమం, లేకపోతే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటా. ఫుల్ ట్యాంక్ ఏంటంటే కూడా పర్టికులర్ వాల్యూ అనేది ఏమి ఉండదు కదా. సో ఏంటంటే వాళ్ళు అప్పుడప్పుడు ఏమవుతుందంటే 850 860 870 అలాగా, లేకపోతే ఒక్కొక్కసారి 1010 రూపీస్ అలా అవుతుంది. కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ కానీ ఏంటంటే రౌండ్ ఫిగర్స్ ఎవరైతే కొట్టేస్తున్నారో వాళ్ళు మాత్రం ఏంటంటే ఎక్స్ట్రా 10 రూపీసో లేకపోతే 10 రూపీస్ తగ్గించడం అలా చేసి కొట్టించుకోండి పెట్రోల్. అన్ని బంక్స్లో కాదు, మ్యాక్సిమం అన్ని బంక్స్లో ఉండవు, కొన్ని బంక్స్లో స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకో 1 లీటర్ పెట్రోల్ అయితే తీసుకున్నా ఎక్స్ట్రా, ఎందుకైనా మంచిదని. పొరపాటున ఏదైనా రోడ్డు మధ్యలో అయిపోయింది అనుకో, అక్కడి నుంచి పెట్రోల్ బంక్ దగ్గర తోసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఎంటీ అయిపోగానే ఈ ఫ్యూయల్ పోసేస్తా, నెక్స్ట్ బంక్ వెళ్ళి ఫిల్ చేయించేస్తా ట్యాంక్ సెట్. ఇదేంటో కరెక్ట్గా 1 లీటరే పోసాం కదా బైక్లో, 12 కిలోమీటర్స్ తిరిగింది బైక్. అప్పుడే ఏంటో గుంజుతుంది బండి నన్ను, అంటే ఆగిపోతున్నట్టు వస్తుంది ఫీల్. అది చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే 50 దాటిద్దేమో అనుకుంటున్నా. సో 24 కిలోమీటర్స్ అయితే వచ్చేసా. సో 46 కిలోమీటర్స్ వచ్చింది. ఇందాక చెప్పే కదా స్టార్టింగ్లో ఒక 11 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత బండి గుంజుతుందని. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఆ ఫీల్ అయితే వస్తుంది, అంటే పెట్రోల్ అయిపోవచ్చింది. సిక్స్ కంప్లీటెడ్. ఇదిగోండి ఆగుతుంది పెట్రోల్. చలివేంద్ర పాలెం అంట ఊరి పేరు. $1 కిలోమీటర్ దూరంలో టోల్ గేట్ ఉంది. ఓహో 48.3 కిలోమీటర్స్ వచ్చింది. ఒకసారి ఆపి ట్రై చేద్దాం, మళ్ళీ ఏమైనా స్టార్ట్ అవుద్దేమో బైక్. మళ్ళీ స్టార్ట్ అయింది. ఓ వెళ్ళిపోద్ది అనుకుంటా, 50 క్రాస్ అయిపోద్ది అనుకుంటా నాకు తెలిసినంతవరకు అయితే. $52.3. ఈ ఒక్క రోజులోనే ఈ బైక్ని 2 సార్లు ఎంటీ చేసేస్తా ట్యాంక్ నేనైతే. 52.4. మళ్ళీ ఒక గేర్ డౌన్ చేసి 55 లేదు, ఇంకా ఆగిపోయింది. ఇంకా నేను దీన్ని గుంజితే మాత్రం ఇది నన్ను కంపల్సరీ తిట్టుకుంటుంది. ఒకసారి ట్రై చేద్దాం, స్టార్ట్ అయిద్దాము. మళ్ళీ స్టార్ట్ అయింది. సో అది 53.9 కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ ఒక 54 వచ్చింది. 54 కిలోమీటర్స్ అయితే వచ్చింది, నిజంగా గ్రేటే. సో ఈ బాటిల్ సో అది
53.8 ఆల్మోస్ట్ 54 కిలోమీటర్స్ అయితే వచ్చింది. సో ఈ బైక్ తీసుకోవచ్చా లేదా అనేది మీరు ఒకవేళ తీసుకునే లెక్కైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.